హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల అందగత్తెలు తెలంగాణలో పర్యటన చేస్తున్నారు. ఇటీవలే చార్మినార్ని కూడా సందర్శించారు. అంతేకాకుండా భూదాన్ పోచంపల్లి జిల్లాలో కూడా యాదాద్రి పర్యటనకు వెళ్లారు. అలాగే నాగార్జున సాగర్లోని బుద్ధ విహార్లో అందగత్తెలు పర్యటించారు. అయితే ఇటీవలే రామప్ప ఆలయాన్ని సందర్శించిన అందగత్తెలకు తెలంగాణ ఆడపడుచులు ప్రభుత్వం చేసిన అతి మర్యాద ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 20 దేశాలకు చెందిన సుందరీమణులు రామప్ప ఆలయంలో తెలంగాణ సాంప్రదాయం ప్రకారం కట్టుబొట్టుతో సందడి చేశారు. అయితే గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కునేందుకు నిర్వాహకులు కుర్చీలు వేసి మరీ వీరిని కూర్చోబెట్టి ఇత్తడి తాంబూలాలను ఏర్పాటు చేసి అక్కడున్న మహిళల చేత కాళ్ళు కడిగించారు. అక్కడితో ఆగకుండా టవల్స్ తో కాళ్లను శుభ్రం చేశారు. ఇదే ఇప్పుడు విమర్శలకి దారితీస్తోంది. సాంప్రదాయం పేరు మీద గిరిజనులతో దళితులతో అందగత్తెల కాళ్ళు కడిగిస్తారా అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు విమర్శిస్తున్నారు. మన సాంప్రదాయం చూపించాలంటే కాళ్ళు కడిగి తుడవడం ఏమిటి, ఇదేం మర్యాద అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. సుందరీమణుల కాళ్ళు కడిగించి దళితుల గిరిజనుల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి అవమానించారని అగౌరవపరిచారని కూడా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపైన ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, తెలంగాణ సాంప్రదాయం అంటే ఇదా అని రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు.